ఈరోజు మనం తెలంగాణలోని హైదరాబాద్ని విమానాలకు రాజధానిగా చూస్తున్నాం. కానీ ఒకప్పుడు హైదరాబాద్ కంటే ముందు విమానాలు దిగిన నేల, బ్రిటిష్ అధికారులు, నిజాం రాజకుటుంబీకులు సైనిక విమానాలు దిగిన నేల అది హైదరాబాద్ కాదు, అలాగని ఢిల్లీ కూడా కాదు, అది వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్. వరంగల్లో ఎయిర్పోర్ట్ని ఎవరు ఎందుకు నిర్మించారు? బేగంపేట కంటే ముందు మామ్నూరు ఎందుకు సెలెక్ట్ చేసుకుంది? రెండో ప్రపంచ యుద్ధానికి మామ్నూరుకి ఏంటి సంబంధం? ఇంత చరిత్ర ఉన్న ఎయిర్పోర్ట్ని ఎందుకు మూసేశారు? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబే ఈ వీడియో. 1930లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి పాలనలో మామ్నూర్ ఎయిర్పోర్ట్ 1875 ఎకరాల్లో నిర్మించారు. అయితే ఎయిర్పోర్ట్ స్పెసిఫికేషన్స్ న్యాచురల్ సాయిల్తో 6.6 కిలోమీటర్ల రన్వే, బహుళ దిశ ఓపెన్ ల్యాండింగ్ ఏరియా, అంటే గాలి ఏ దిశలో ఉన్నా ఫ్లైట్ సేఫ్గా దిగే అవకాశం, ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనువైన డిజైన్. అందుకే రెండో ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించింది. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. మరి వరంగల్లో ఎయిర్పోర్ట్ ఎందుకు? అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు చాలా దూరదృష్టితో ఆలోచించి అభివృద్ధిని కేవలం ఒక్క హైదరాబాద్కే పరిమితం చేయలేదు. వరంగల్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా చూశాడు. వరంగల్లో అంజంజాహి మిల్ని, ఉత్తర తెలంగాణలో కాకాజీనగర్ పేపర్ మిల్స్ని, విశాలమైన భూములు, తక్కువ జనసాంద్రత కలిగిన ప్రదేశాలు, పరిశ్రమలకు, బిజినెస్కి అనువని భావించి వీటన్ని అవసరాల కోసం వేగవంతమైన రవాణా అవసరం ఏర్పడింది. అందుకే వరంగల్లో ఎయిర్పోర్ట్ను నిర్మించారు. నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారి ఆలోచన హైదరాబాద్ అంటే పరిపాలన కేంద్రం, వరంగల్ అంటే పరిశ్రమల కేంద్రం. అందుకే బేగంపేట కంటే ముందే వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. బేగంపేట ఎయిర్పోర్ట్ని 1936లో, వరంగల్ ఎయిర్పోర్ట్ని 1930లోనే నిర్మించారు. ప్రారంభ దశలో నిజాం రాజకుటుంబీకుల ప్రయాణాల కోసం, బ్రిటిష్ అధికారుల ప్రయాణాల కోసం, పరిశ్రమలకు సంబంధించిన సరుకును రవాణా చేయడం కోసం, ప్రభుత్వ పరిపాలన అవసరాల కోసం మొదట్లో ఈ ఎయిర్పోర్ట్ను యూజ్ చేశారు. రెండో ప్రపంచ యుద్ధానికి వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్కి సంబంధం ఏంటి? రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆల్రెడీ భారత్ బ్రిటిష్ పరిపాలనలో ఉంది. జపాన్ ఎయిర్క్రాఫ్ట్ల దాడుల భయం ఎక్కువ ఉండేది. సముద్ర తీర ప్రాంతంలోని ఎయిర్పోర్టు ఆల్రెడీ ప్రమాదంలో ఉండేది. ఢిల్లీ అప్పటికే రాజధాని, ప్రధాన పరిపాలన కేంద్రం, శత్రువుకు ముఖ్య లక్ష్యం. ఒకవేళ దాడి జరిగితే భారీ నష్టం సంభవించే అవకాశం ఎక్కువ. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఆల్టర్నేట్ ఎయిర్పోర్టే వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే జనసాంద్రత తక్కువ గల ప్రదేశాలు, ఒకవేళ దాడి జరిగినా కూడా తక్కువ నష్టం, ఎమర్జెన్సీ ల్యాండింగ్కు అనువైన డిజైన్ కలిగిన ఎయిర్పోర్ట్. ఈ కారణాల వల్ల మామ్నూర్ ఎయిర్పోర్ట్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషించింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగించుకుంది. ఇంత చరిత్ర ఉన్న ఎయిర్పోర్ట్ను ఎందుకు క్లోజ్ చేశారు? ఎయిర్పోర్ట్ను క్లోజ్ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. 1980 నాటికి ఆజంజాహి మిల్ భారీ నష్టాల్లో ఉంది. ఏ బిజినెస్ కోసం అయితే, ఏ పరిశ్రమల కోసం అయితే మామ్నూర్ ఎయిర్పోర్ట్ని స్టార్ట్ చేశారో ఆ బిజినెస్ ఇప్పుడు నష్టాల్లో ఉంది. హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి పనులు, వరంగల్లో రాజకీయ ప్రాధాన్యత తగ్గడం, రన్వే పొడవు సరిపోకపోవడం. ఫైనల్గా చెప్పాలంటే హైదరాబాద్కి ప్రాముఖ్యత పెరగడం, వరంగల్కి ప్రాముఖ్యత తగ్గడం. వీటన్నిటి వల్ల వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ పక్కకు నెట్టేయబడింది. 50 దశాబ్దాల చరిత్ర కలిగిన, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషించిన వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ 1980-81 సమయంలో మూసివేయబడింది. రాజకీయ ప్రాధాన్యత తగ్గకుండా పరిశ్రమల హబ్గా ఉండి ఇప్పటికీ మామ్నూర్ ఎయిర్పోర్ట్ కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు వరంగల్ ఏ స్థితిలో ఉండేదో మీ ఊహకే వదిలేస్తున్నా. వరంగల్ స్వతంత్రం వచ్చిన దానికంటే రాకముందే పరిశ్రమలతో, ఎయిర్పోర్ట్తో అభివృద్ధిలో ఉంది. సో ఇప్పుడు అభివృద్ధిలో వరంగల్కి స్వతంత్రం వచ్చినట్ట, రానట్ట? వరంగల్లో చెప్పుకోవడానికి ఏముంది? చరిత్ర ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి నిజమైన చరిత్రను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.